ఇంతకు ముందున్న దీనికంటే వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామినేషన్కి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోకి శాంక్షన్ చేయండి. జీవో శాంక్షన్ చేయండి చెప్పండి. జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టించారా? చట్టం చేసి ఇచ్చారా? లేదు క్యాబినెట్ మీటింగ్లో పెట్టించారా? ఎక్కడ శాంక్షన్? ఆ రోజు జీవో ఇచ్చారు, మంత్రి గారు సంతకం పెట్టి మళ్ళీ అదే మంత్రి గారు జీవో క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు ఏమని చెప్పారు? అందులో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మేము మళ్ళీ పాత విధానానికి వెళ్ళామని చెప్తారు. చెప్పారా లేదా? చెప్పండి. మరి దీన్ని బట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చి 438 తాలూకా జీవితాలు మరి ఏంటి పరిస్థితి? వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఆ జీవో శాంక్షన్ లేకపోతే ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోతో మళ్ళీ వెళ్తున్నాం అంటే నేను అడుగుతున్నా. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు. నేను వేసిన ప్రశ్న తప్పు. పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి వ్యక్తిగత దాంభికాలకి పోవడం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. అందుకే నేను చెప్తున్నా. ఉదయం నుంచి అడుగుతాను లేదు. రోజంతా ఎన్ని గంటలను చర్చిస్తాం? మాకు అభ్యంతరం ఉందాం. రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు. మన అసెంబ్లీలో మన ముందు ఎందుకు పెట్టారు? రెండోది ఎందుకు పెట్టారు? అదే వాళ్ళు ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెట్టండి, మా ఇష్టం. అంటే ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం తాలూకా తీరు ఎలాగ ఉందో, ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏ విధంగా ఉందో. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకో కానీ ఇవాళ అంతా వచ్చింది కానీ ఆ గ్రూప్ 1 మరిచిపోయారు. ఇవాళ ఎజెండా రాదు. సరే అది వాళ్ళ తాలూకా అభిప్రాయం, ప్రభుత్వం పార్టీ తాలూకా అభిప్రాయం పార్టీ. కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే డిఎస్సి విద్యార్థుల తరఫున ప్రభుత్వం తరఫున ఒక పారదర్శకంగా జరగాలి ఏదైనా ప్రతి కార్యక్రమం అనేది డిఎస్సి మీద చర్చ జరగాలి. మేము ఏదైతే లేవనైతే అంశాలు ఉన్నాయో వాటికన్నిటికీ ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలి. మంత్రి గారు విద్యామంత్రి శాఖ మంత్రి అది తప్పుకోవాలి, రాజీనామా చేయాలి. ఏదైతే గత ప్రభుత్వాల్లో కానీ బయట ప్రభుత్వాలు కానీ కేంద్రంలో కానీ అనుమతి చేస్తుందో దాని ప్రకారం చేయండి. ఇక్కడికి వచ్చేప్పటికి అత్యవసరం వెళ్ళినా అక్కడ అత్యవసరం కాదు అంటే రాష్ట్ర ప్రజలు పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ కన్సర్న్ ఏంటనేది అర్థమవుతుంది. మీ మొదటి నుంచి ఒకే కన్సర్న్, మాది మొదటి నుంచి ఒకే స్టాండ్. మా స్టాండ్ మేము మార్చుకోవట్లేదు, ఫస్ట్ నుంచి ఒకటి కండి. చెప్పండి, మేము చెప్పింది తప్ప మేము మా డిమాండ్ సమంజసమైందా, న్యాయమైందా కాదా రాష్ట్ర ప్రజలను ఆలోచించకూడదు. కాబట్టి మా డిమాండ్ ఇది, దీని మీద జరగాలి. రేపు కూడా మేము మా తాలూకా డిమాండ్ ఇది. మాకు దీని తర్వాత చాలా అత్యవసరం వాతావరణ పరిస్థితులు గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకో కానీ మున్సాపు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఈ వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుంది. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు కరువును తెస్తుంటారు. ఆయన కనుక నాడు ఉంది వ్యవసాయం సుతుంది కానీ చెప్పమాట. అది వ్యవసాయమైనా వ్యవసాయదారుడన్నా వ్యవసాయం తాలూకు అంశాలన్నా ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ అసలు
అలర్జీ ఎక్కడ చెప్పండి, ఎక్కడ జరుగుతున్నాయి? రాష్ట్రంలో ఏది తీసుకోండి అన్నీ అలాగే ఉన్నాయి. అసలు లాండ్ ఆర్డర్తో పోలీస్ వ్యవస్థ లేదే లేదు. అంత అన్యాయం అండి. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చి ఇద్దరు కార్లు వచ్చి గంధాయిను ఇది వెళ్తున్నాయంటే ఎంత శక్తితో తలంచుకోవాలండి మనం. 2 రోజుల్లో గంధాయిన అరికెట్టేస్తాం, 10 రోజులు అరికేస్తారు. అరికేస్తే 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా పెరిగిపోయింది. రోజు ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్, రోజు ఎక్కడో ఒక అంశం. ఎంత ఘోరం ఉందండి రాష్ట్రంలో ఎక్కడైనా. ఒక పక్క వ్యవసాయదారుడు హ్యాపీగా లేడు, చదువుకున్నవాడు విద్యార్థి హ్యాపీగా లేడు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆ శాఖ ఏ శాఖ లేదు. పోనీ ఎక్స్టెండ్ చేయండి, మా డిస్కస్ చేద్దామంటే ఈ 4 రోజులు ఏదో ముక్కుబడికి పెట్టాము అని కమిట్మెంట్కి అప్లికేషన్ కోసం సబ్ పెట్టి క్లోజ్ చేయడం. అప్లికేషన్ కాదు, కమిట్మెంట్ ఉండాలి. దయచేసి అది మాట్లాడండి. ఓకేనా? కట్టిన వస్తే దాని గురించి ఆగుతుంది. ఏది బిల్లు పెట్టినాయండి ప్రజలకు సంబంధించింది కానీ నువ్వు పెడితే దాంట్లో ఒక శాంటిటీ కమిట్మెంట్ ఉండాలి. ఊరికనే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో మాత్రం ఆ కార్యక్రమం ఏది చేయకూడదు. 34% ఇవ్వడానికి మేము ఎప్పటి నుంచో ఇవ్వాలని కోరుకున్నాం. అయితే మేమేదో కాదు.